ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20 సిరీస్లో ఇప్పటికే టీమిండియా 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఇండోర్లో జరిగిన రెండో టీ20లోనూ ఘన విజయం సాధించింది. జనవరి 17న బెంగళూరు వేదికగా జరగనున్న సిరీస్లోని ఆఖరి పోరుకు రోహిత్ శర్మ సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్లోనూ భారత్ ఫేవరెట్గానే బరిలోకి దిగుతోంది. ఇక వీళ్ళిద్దరి మధ్య టీ20లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగితే అందులో టీమిండియా 6 మ్యాచ్లు గెలిచింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. ఈ సిరీస్లో అవకాశాలు పొందిన యువ ప్లేయర్లు సత్తా చాటుతుండడంతో జట్టు కూర్పుపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏ ప్లేయర్కి అవకాశం ఇవ్వాలి, ఎవరికి మొండి చేయి చూపించాలనే స్థితిలో టీమిండియా మేనేజ్మెంట్ పైనే ఒత్తిడి నెలకొన్న పరిస్థితి ఎదురైంది. అయితే గత 2 టీ20లో బెంచ్కే పరిమితమైన ప్లేయర్లకు బెంగళూరు మ్యాచ్లో అవకాశం దక్కే ఛాన్సులు ఉన్నాయి. ఇక 14 నెలల తర్వాత టీ20లోకి తిరిగి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ తుది జట్లో కొనసాగుతారు. అయితే విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతూ అదిరే రీ ఎంట్రీ ఇవ్వగా రోహిత్ శర్మ వరుసగా డకౌట్లుగా వెనుదిరిగి నిరాశపరిచాడు. ఆఖరి టీ20లో విజయం ఇచ్చి సత్తా చూపించాలని వారిద్దరూ కసిగా ఉన్నారు. మరోవైపు హెల్త్ ఇష్యూ కారణంగా తొలి టీ20కు దూరమైన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో మ్యాచ్లో అదరగొట్టాడు. ఇక ఆఖరి టీ20లోనూ రోహిత్కు జతగా అతడినే ఓపెనింగ్ పంపించాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. దీంతో శుభ్మన్ గిల్కు నిరాశ తప్పేలా లేదు. ఇక అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆల్రౌండర్ శివం దుబే తన 4వ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే 5వ స్థానంలో జితేష్ శర్మకు బదులుగా సంజు శాంసన్కు అవకాశం దక్కేలా ఉంది. జితేష్ శర్మ తొలి మ్యాచ్ పర్వాలేదనిపించాడు. కానీ రెండో టీ20లో దూకుడుగా యత్నించి డకౌట్ అయ్యాడు. బెంగళూరు పిచ్ బ్యాటింగ్కు అనుకూలమవడంతో సంజు శాంసన్కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక 6వ స్థానంలో వస్తూ ఫినిషర్గా సత్తా చాటుతున్న రింకు సింగ్ను స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆఖరి టీ20లోనూ కొనసాగించనున్నారు. అయితే రెండో టీ20లో దారుణంగా పరులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ పేస్ బాధితులను మోయనున్నారు. వారిద్దరిలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే అవైస్ ఖాన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో ఇప్పటి వరకు 17 అంతర్జాతీయ టీ20లు జరగగా 7 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. 9 సార్లు చేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది.